హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అనమాట. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనకి 78 డ్రైవర్ ఏదైతే ఉందో ఆర్డినరీ గ్రేడ్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయిందనమాట. ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. దీనికి ఇండియన్ నేషనల్స్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అనమాట. అంటే అక్రాస్ ఇండియా ఎవరైనా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి కిందకి వస్తాయి. నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ అనమాట. 19,900 రూపీస్ బేసిక్తో 63,000 రూపీస్ నెలకి శాలరీ అయితే మనకి పర్మనెంట్ బేసిస్లో శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ అన్నీ కూడా మనకి ఇక్కడ మనకి వేరియస్ డివిజన్స్, అలాగే ఈ యొక్క రీజన్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ డివిజన్కి సంబంధించినటువంటి లొకేషన్స్లో అయితే ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రిజర్వేషన్ కూడా ఉన్నదన్నమాట ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మనకి 18 to 27 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అదైతే మనం 16/2 అంటే ఫిబ్రవరి 2, 2024కి మనం చెక్ చేసుకోవాలన్నమాట. అప్పటికి మీకు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య కనుక మీ ఏజ్ అంటే జనరల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ, ఎన్సీఎల్ ఎవరైతే ఉన్నారో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 32 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఒక 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. అయితే ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట. హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అయితే మనకి వ్యాలిడ్గా ఉన్నది కావాలి. అలాగే కొంత మోటార్ మెకానిజం గురించి కొంత ఐడియా అయితే ఉండాలి. అలాగే ఇంకా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ హోమ్ గార్డ్గా కానీ ఇంకా సివిల్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడాను ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అదైతే మనకి తప్పనిసరి అయితే కాదు. 10th క్లాస్ పాస్ అయ్యి మీకు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక చిన్న టెస్ట్ అయితే మీకు 10th క్లాస్ బేస్డ్గా ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. తర్వాత మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి సింపుల్ అర్థమెటిక్, ఇంకా జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే ఇవైతే ఉంటాయి. చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. ఇదైతే మనకి ఇంగ్లీషు అలాగే హిందీలో అయితే పేపర్ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఒక 100 రూపీస్ అయితే ఫీజు అయితే మనం పే చేయాలన్నమాట అందరు క్యాండిడేట్స్ కూడాను. అలాగే ఇక్కడ మనకి పోస్టల్ ఆర్డర్ ఏదైతే ఉందో మనకి పోస్ట్ ఆఫీస్లో పోస్టల్ ఆర్డర్ ఏదైతే ఇస్తారనమాట, ఐపీఓ అంటారు. 100 రూపీస్కి ఫేవర్ ఆఫ్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కాన్పూర్ అనమాట. పేబుల్ ఎట్ కాన్పూర్ హెడ్ ఆఫీసు. ఈ విధంగా అయితే మనం ఐపీఓ తీసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరన్నా కనుక ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు కానీ ఇంకా అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ అలాగే ఆల్ ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళకి మాత్రం 100 రూపీస్ ఐపీఓ అయితే తీయాలన్నమాట. ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ రిజర్వేషన్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీజు అనమాట. వీళ్ళకి లేదు. జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 100 రూపీస్ అయితే ఐపీఓ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మన అప్లికేషన్ అయితే కింద ఇచ్చారనమాట. దాంతోపాటు మనం ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడాను సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు జిరాక్స్ కాపీస్ తీసుకొని దాని మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని అంటే ఇలాగ 2 గీతలు పెట్టి మీరు ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాయాలన్నమాట. కింద మీరు సైన్ చేయాలి ప్రతి పేపర్ జిరాక్స్ కాపీ మీద అనమాట. 10th క్లాస్ ఏదైతే ఉందో మనకి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అదైతే పెట్టాలి జిరాక్స్ కాపీ. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక అది, అలాగే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికన్నా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి. అలాగే ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ హోమ్ గార్డ్గా కానీ సివిల్ వాలంటీర్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే
అదనమాట. ఇంకా అలాగే సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనమాట. ఫోటోగ్రాఫ్ మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి మీరే సైన్ చేసుకోవాలి, మీరే సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి రాసుకోవాలన్నమాట. అదైతే మనం అప్లికేషన్ ఫామ్ మీద అయితే పోస్ట్ చేయాలంటే దాన్ని అతికించాలన్నమాట. అలాగే ఒక ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్ కూడా మనం దానికి జత చేయాలన్నమాట. అలాగే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ క్యాండిడేట్స్ 100 రూపీస్కి ఐపీఓ తీసి అది కూడా మనం దీనికి జత చేసి పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి నేమ్ ఆఫ్ ద యూనిట్ టు హూమ్ ద అప్లికేషన్ అడ్రస్ టు అని ఉంది. ఇక్కడ ఆఫీస్ ఆఫ్ ద మేనేజర్, గ్రేడియా, మెయిల్ మోటార్ సర్వీస్, కాన్పూర్, జీపీఓ, కాంపౌండ్, కాన్పూర్ 208001 ఉత్తరప్రదేశ్ అనమాట. దీనికైతే మీరు పంపించాలి. అన్ని డివిజన్స్కి సంబంధించి కూడా ఒకటే అడ్రస్ అయితే ఇచ్చారు, ఆ అడ్రస్కి అయితే మీరు పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, మీకు ఈ నోటిఫికేషన్ అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మనం దీనిని రిజిస్టర్ పోస్ట్ లేదంటే కనుక స్పీడ్ పోస్ట్ అనమాట ఎలాగైనా పంపించుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏదైతే కవర్ వాళ్ళకి పంపిస్తున్నారో దాని మీద అయితే ఆ కవర్ పైన క్లియర్గా అయితే క్యాపిటల్ లెటర్స్లో, బ్లాక్ లెటర్స్లో ఈ విధంగా అనమాట అప్లికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ డ్రైవర్ ఇన్ యూపీ సర్కిల్ అడ్రస్ టు అని చెప్పేసి ఈ విధంగా రాయాలి. కింద ఈ అడ్రస్ రాయాలన్నమాట. టు అడ్రస్ రాసేసి కింద ఫ్రమ్ అడ్రస్ మీది రాసుకొని కవర్ మీద స్టాంప్ వేసుకొని స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్డ్ పోస్ట్ అనమాట. అలాగైతే మీరు 16 ఫిబ్రవరి 2024 5 గంటల లోపు వాళ్ళకి చేరేలాగా అయితే అంటే ఒక 1 వీక్ ముందు మీరైతే పంపించగలగాలి. ఫ్రెండ్స్, ఇదైతే మన అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది మీరు యాస్టీజ్గా మంచి వైట్ పేపర్ మీద A4 పేపర్ మీద ప్రింట్ తీసుకోవాలి. యాస్టీజ్గా ఇక్కడ ఒక ఫోటో సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీరు సైన్ చేయాలి. ఇక్కడ ఇలాగా కొంత అప్లికేషన్ ఫామ్ మీద కొంత ఫోటో మీద పైన 2 గీతలు పెట్టేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకోవాలి. అలాగే ఇంకొక ఫోటో తీసుకొని దాని మీద కూడా ఇదే విధంగా సైన్ చేసి ఫోటో మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి పైన మనం ఇక్కడ పిన్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే 2 ఫొటోస్ అయితే మీకు కావాలి, ఒకటి అతికించాలి, ఒకటి జత చేయాలి. ఇక్కడ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ రాయాలన్నమాట. అలాగే ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ వేయాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ రాయాలి. మీ యొక్క పోస్టల్ అడ్రస్ అనమాట. ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో మీ ఇంటి అడ్రస్ పూర్తిగా డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ మొబైల్ నెంబర్ అనమాట. 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. కమ్యూనిటీ మీరు యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఐ, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా ఇక్కడైతే రాయాలన్నమాట ఈ విధంగా. అలాగే వెదర్ క్యాష్ సర్టిఫికేట్ అటాచ్ టు ది అవైల్ మీరు ఆ యొక్క క్యాష్ సర్టిఫికేట్ని పంపిస్తున్నారని అడుగుతున్నారనమాట. ఎస్ పెట్టాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. సపోజ్ ఈ విధంగా అయితే వేసుకోవాలి. అట్లాగే ఇక్కడ మీకు యాజ్ ఆన్ ఫిబ్రవరి 16 ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ యొక్క ఏదైతే వేసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది ఇక్కడ వేసుకోవాలి. అలా కిందకి రావాలి. ఇంకా ఇక్కడ లెంత్ ఆఫ్ సర్వీస్ 2 ఎక్స్ సర్వీస్ మెన్ అయితే కనుక వాళ్ళ సర్వీస్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ ఇండియన్ రాసుకోవాలి. ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్, అలా ఈమెయిల్ ఐడి అనమాట ఉంటే మీకు ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారో ఇక్కడైతే మీరు వేసుకోవాలన్నమాట ఈ విధంగా. అలాగే మార్క్స్ అబ్టైన్డ్, టోటల్ మార్క్స్ అనమాట. మీకు ఎన్ని మార్క్స్, సపోజ్ 600కి మీకు 480 అలాగే ఎన్ని వచ్చాయి అనేది వేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ వేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద బోర్డ్ అనమాట. సిబిఎస్ఈనా లేకపోతే ఏ బోర్డు చదువుకున్నారో, ఇంకా ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, లేకపోతే లేదనమాట. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఎవరు ఇష్యూ చేశారు అది డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ ఆ యొక్క అడ్రస్ అనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అనమాట. డేట్ ఎప్పుడు ఇష్యూ చేశారో ఇది కూడా మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనకి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా 2 అయితే కావాలన్నమాట. దీనికి అప్లై చేసుకునే దానికి 2 లైసెన్స్ నెంబర్స్, డేట్ ఆఫ్ ఇష్యూస్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎంతవరకు అనేది డేట్స్ అనమాట.
ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో ఈ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి ఆ డేట్స్ అన్నీ కూడాను మీరు ఇచ్చినటువంటి ఆ యొక్క జిరాక్స్ కాపీ ఏదైతే దాంతో అయితే మ్యాచ్ అవ్వాలి, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. లైసెన్స్ కాపీ ఎంక్లోజ్ షుడ్ మ్యాచ్ ద డీటెయిల్స్ అండ్ దేర్ రెన్యూవల్స్ అనమాట. సో జాగ్రత్తగా అయితే మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ మనకి ఏ ఆర్గనైజేషన్లో ఎంతవరకు వర్క్ చేశారు ఇవన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే ఒక చిన్న గీత ఇలా పెట్టేసి మీరు వదిలేసుకోవచ్చు అనమాట మీకు ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే. అలాగే ఇక్కడ ఎనీ అదర్ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మెన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. ఇంకా ఫీజు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ క్యాండిడేట్స్, మెయిల్ క్యాండిడేట్స్, యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అనమాట. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదు. ఉన్నవాళ్ళు ఎవరైతే ఐపీఓ ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీశారో దాని నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, డేట్ మెన్షన్ చేయాలి, అమౌంట్ అనమాట 100 రూపీస్ మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏదైతే సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు ఎంక్లోజ్ చేస్తున్నారో జత చేస్తున్నారో, సపోజ్ మీరు ఇక్కడ 10th క్లాస్ అది పెడితే 10th క్లాస్ మార్క్ షీట్, అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్, అలాగే డ్రైవింగ్ లైసెన్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, మీరు ఏవైతే ఎంక్లోజ్ చేస్తున్నారో అన్నీ కూడా ఇక్కడ రాయాలన్నమాట 1 by 1. ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, పూర్తి పేరు. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేస్ డేట్ వేసుకోవాలి, ఇక్కడైతే మీరు సైన్ చేసి సిగ్నేచర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీ పేరు రాసుకోవాలి మళ్ళీ కూడాను, అట్లాగే డేట్ ప్లేస్ వేసుకోవాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్. ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫామ్కి సంబంధించినంత వరకు. అప్లికేషన్ ఫామ్, ఫీజు ఇన్వాల్ ఐపీఓ, ఇంకా పైన చెప్పినటువంటి ఎంక్లోజర్స్ అనమాట వీడియోలో చూపించినట్టుగా అన్నీ మీరు తప్పనిసరిగా జిరాక్స్ కాపీస్ తీసుకొని మీరు సైన్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని పంపించారనమాట. ఇంకా ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీ వాళ్ళకి ఇలాంటి ఫార్మేట్స్ ఉన్నాయన్నమాట ఎంక్లోజర్స్. ఈ ఫార్మేట్ అంటే సెంట్రల్ ఫార్మేట్లో అయితే మీకు ఆ యొక్క రిజర్వేషన్ కావాలంటే ఆ యొక్క ఫార్మేట్లో మీకు ఆ యొక్క జిరాక్స్ కాపీ అయితే పంపించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 అనమాట, February 2024.